భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత్రికేయుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే షాబిర్ పాషా మాట్లాడుతూ ఆగస్టు 6 నుండి 12 వరకు ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని, అదేవిధంగా సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఒక 25 రోజుల పాటు ప్రజల్ని చైతన్యపరిచి పోరాటం వైపు కదిలించే కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా సిపిఐ తీసుకున్నది. ఇది 29 రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 6వ తేదీన ప్రారంభమై 12 ఏళ్ల నరేంద్ర మోడీ నాయకత్వంలో సాగిస్తున్నటువంటి రైతు, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళ వ్యతిరేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలని, దేశాన్ని తిరోగమనలోకి తీసుకున్న ఈ పాలనలో మార్పు కావాలి. అందుకే ఈ యొక్క ప్రోగ్రాం పేరు కూడా హిందీలో బద్లావ్ జరూరీ హై, మార్పు అత్యవసరం అనే పేరుతోని ఒక పెద్ద కార్యక్రమం దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 6వ తేదీ నుంచి ప్రతి గ్రామం, ప్రతి వార్డు, అన్ని మండలాల్లో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, స్థానిక సమస్యలు, జిల్లా సమస్యలు తీసుకొని ఒక ప్రచార యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత సమస్యల్ని పరిశీలిస్తూ మరొక 16 రోజుల పాటు యావత్తు నాయకత్వం ఈ నెల మొత్తం తిరిగి సెప్టెంబర్ 1 రామ్లీలా మైదానంలో ఢిల్లీలో లక్షలాది మందిని సమీకరించి ఈ దేశంలో మార్పు అవసరం అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకుపోయేటటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగానే మరి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొదటి దఫా ప్రజా చైతన్య యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 6వ తేదీ పిరపాక నియోజకవర్గం ఏడుళ్ల బయారంలో ప్రారంభమై మరి 12వ తేదీ యాత్ర ముగించి 13, 14 ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిశీలనతో మొదటి యాత్ర ముగించబడింది. 6వ తేదీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు సాంబరావు గారి యాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సిపిఐ రాష్ట్ర నాయకుడు అమరజీవి కామ్రేడ్ అయోధ్య గారి స్మారక స్తూపం కూడా రామంజాలం గ్రామంలో ఆవిష్కరించి గ్రామ గ్రామాల మండలాల్లో సుమారు 158 ప్రజా మీటింగ్, బహిరంగ సభలు కానీ కార్నర్ మీటింగ్స్ ఒక 158 చోట్ల ఈ వారం రోజుల పాటు ఈ యాత్రలో నిర్వహించడం జరిగింది. దీంట్లో సిపిఐ జిల్లా కార్యవర్గం, రాష్ట్ర సమితి సభ్యులతో పాటు యువజన, విద్యార్థి, మహిళ, రైతు, వ్యవసాయ కార్మికులు, ఇతర దళిత, మైనార్టీ లేదా గిరిజన, బలహీన వర్గాలకు చెందినటువంటి అనేక ప్రజా సంఘాల నాయకులు వారం రోజుల పాటు సుమారు 100 మంది నాయకులు ఈ టీము ఏర్పడి ఈ వారం రోజులు గ్రామాలకి, మండలాలకి, బస్తీలకు తరలి వెళ్ళేటువంటి కార్యక్రమం. కానీ ప్రజా చైతన్య యాత్రను జయప్రదంలో పాత్రికేయ మిత్రులు సహకరించాలని మొదటి విజ్ఞప్తి. దీని డిమాండ్స్ ఏంటి? ఒకటి, ప్రధానంగా కేంద్రంలో మరి ఇవాళ 12 ఏళ్లుగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వికసిత్ భారత్ అని ప్రచారం చేస్తాం. కానీ ఏ రంగంలో మనం గణాంకాలను చూసినా వికసిత్ లేదు. తిరోగమన భారత్గా ఈ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం. మొదటిది, ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలను నియంత్రణ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అడుగుతా ఉన్నాయి. దాన్ని నియంత్రించేటటువంటి ఎలాంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. అది ధరలను తగ్గించాలి. 2 కోట్ల సంవత్సరానికి కొత్త ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి హామీ నీటి మూటగా మారిపోయి ఇవాళ కోటాను కోట్ల మంది తమ ఉపాధి కోల్పోయి అనేక పరిశ్రమలు బద్దయినటువంటి రెండో అంశం తీసుకుంది. మూడవది,
నల్లధనాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తామన్న మాట అది మరింత ఆ మాటకే పరిమితం అయిపోయింది. ఆ సమస్య పరిష్కారం కాలేదు. మరి రైతాంగం కనీసమైన మద్దతు ధర కావాలి, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలని చెప్పి 2 ఏళ్ళుగా పోరాడతాం. సుమారు 900 మంది రైతులు ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇంతవరకు పార్లమెంట్లో కనీస మద్దతు ధరకి ఒక చట్టం రాలేదు. ఆ రైతు గిట్టుబాటు ధర అనుకుంటుంది. 4వది, మనం పోరాడి తెచ్చుకున్న 44 కార్మిక చట్టాలు 4 కోట్లుగా విభజించి ఇవాళ ఆదాని అంబానికి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టారు. అలా 44 కార్మిక చట్టాన్ని అమలు చేయాలి. నూతన కార్మికులకు అన్యాయం జరిగే విధానాన్ని వ్యతిరేకించారు. 3వది, మహిళల యొక్క సమస్య కానీ మహిళా రిజర్వేషన్ కానీ వాళ్ళపై జరుగుతున్న దాడులు అరికట్టాలి. 4వది, మీ అందరికీ తెలుసు, ఎన్ఈపీని తీసుకొచ్చారు, నూతన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ నూతన విద్యా విధానం ఏదైతే ఉందో ఇది భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజల్ని విద్య నుంచి దూరం చేసే విధానం. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, విద్య అందరికి అందించాలి, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. రైతులు మీకు చెప్పారు, కార్మికులు